గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్లకు 2 లక్షల రూపాయల చొప్పున ఒక రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. కానీ దీంతో మనం ప్రాణాలు తేలేము. సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా ఇదే నేషనల్ హైవే పైన నాకు జ్ఞాపకం ఉంది, నియర్ కొత్తకోట దగ్గర పాలెం దగ్గర రోడ్డు కర్వేచర్ ఉంది. ఆ బస్సు పోయి ఆ కల్వర్ట్ను గుద్దింది, కర్వేచర్. దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాన్ని గుద్దుకోవడం, ట్యాంక్ బ్రేక్ పగిలిపోయి ఆ మంటలు వచ్చేసి అప్పుడు ఒక 50 మంది పైన చనిపోయినట్టుగా, 45 మంది దాకా చనిపోవడం జరిగింది. అంటే నిర్లక్ష్యం, ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిపైన ఇటువంటి జరిగిన వాటిపైన ప్రైవేటు వాహనదారులపైన, బస్సులు, ట్రావెల్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కూడా పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా అది కూడా జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి 6 మంది చనిపోవడం జరిగింది, 10 మంది బ్రతికి బయటపడ్డారు. దానిలో కొందరు హాస్పిటల్లో ఉన్నారు, కాకపోతే ప్రాణాపాయం లేదు. సో వాళ్ళను పరామర్శించే కార్యక్రమం, అక్కడ వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో రిజిస్ట్రేషన్స్, బస్ లిసెన్స్ ఇదంతా జరుగుతుంది. పర్మిట్ అంతా నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు. స్టేట్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు? సో మీకు జరిగిన సంఘటన బట్టి మీకు అర్థమవుతా ఉంది, ఇది రూల్స్ తప్పిదం కాదు. ఇక్కడ రూల్స్ తప్పిదం కాదు, సేమ్ టైం పోతున్నారు. స్పీడు అంటే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అన్నప్పుడు, డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరిధిలో వస్తాయో వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఇటువంటి జరగకుండా భయం కూడా ఉండాలి.